హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఊర్వశి వ్లాగ్స్. నేను మీ విలేజ్లో ఊర్వశి. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను. మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే వెంటనే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసేసుకోండి. అలాగే బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసేయండి. సో ఇంకా లేట్ ఎందుకు, వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఈరోజైతే మనం హెల్తీగా క్యారెట్ ఇడ్లీస్ ఇంట్లో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో నేను మీకు చూపిస్తాను. హెల్తీ బ్రేక్ఫాస్ట్, సింపుల్ అండ్ ఈజీ బ్రేక్ఫాస్ట్ అండి. చాలా క్విక్గా అయిపోతుంది, ఎక్కువ టైం తీసుకోదు. ముందుగా మనం దీనికి కావాల్సింది ఇడ్లీ బ్యాటర్ మనం ప్రిపేర్ చేసేసుకోవాలి. ఇడ్లీ బ్యాటర్ ఫెర్మెంట్ అయితే మంచిగా డైజెషన్కి కూడా ప్రాబ్లం ఉండదండి. ఓవర్ నైట్ మనం అలా ఇడ్లీ బ్యాటర్ ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఓవర్ నైట్ అలా ఫర్మెంట్ చేసేసి నెక్స్ట్ డే మార్నింగ్ ఇడ్లీస్ కనుక వేసుకుంటే చాలా సాఫ్ట్గా వస్తాయి. మనకు కావాల్సినంత ఇడ్లీ బ్యాటర్ మనం తీసుకొని దానిలోకి క్యారెట్ నీట్గా పీల్ చేసుకొని వాష్ చేసుకొని మంచిగా గ్రేట్ చేసేసుకొని మిక్స్ చేసుకోవాలండి. క్యారెట్స్ వల్ల ఏంటంటే బేబీస్కి చాలా మంచిది, వాళ్ళ హెల్త్కి మంచిది, అలాగే వాళ్ళ విజన్కి మంచిది, కంటి చూపుకి చాలా మంచిది. అన్నిటికంటే మించి వాళ్ళ గ్రోత్ అండ్ డెవలప్మెంట్కి చాలా హెల్ప్ చేస్తుంది. ఇందులో విటమిన్ B6 ఉండడం వల్ల వాళ్ళ గ్రోత్ అండ్ డెవలప్మెంట్కి క్యారెట్స్ చాలా బాగా హెల్ప్ చేస్తాయండి. ఇడ్లీస్ నార్మల్గా మనం ప్లెయిన్ ఇడ్లీస్ వేస్తాం కదా, అలా వేస్తే కొంతమంది పిల్లలు మారం చేస్తూ ఉంటారు, తినరు. కాకపోతే ఇలా మనం హెల్తీగా కొంచెం ఇంట్రెస్టింగ్గా డిఫరెంట్గా వేసి వాళ్ళకి కలర్ఫుల్గా వేసి ఇచ్చినప్పుడు వాళ్ళు తింటారండి. ఒకసారి ట్రై చేయండి, మీకే చేంజ్ అర్థమవుతుంది. వాళ్ళు తింటున్నారా లేదా అన్న డిఫరెన్స్ మీరే నోటీస్ చేస్తారు. మనం గ్రేట్ చేసుకున్న క్యారెట్లో తీసుకొని మనము బ్యాటర్ పెట్టుకున్నాం కదా, దాంట్లో కొద్దిగా సాల్ట్ వేసుకుని అలాగే క్యారెట్స్ కూడా వేసుకుని మంచిగా మిక్స్ చేసేసుకోవాలి. బాగా కొంచెం మంచిగా సన్నగా తురిమితే ఏంటంటే కొంచెం మంచిగా బాయిల్ అయిపోతాయి. ఇడ్లీస్తో పాటు క్యారెట్స్ కూడా బాయిల్ అయిపోతాయండి. క్యారెట్స్ కంటి చూపుకి చాలా మంచిది. నార్మల్గా కూడా దానిలో ఎక్కువ ఫైబర్ ఉండడం వల్ల పిల్లలకి డైజెషన్కి బాగా హెల్ప్ చేస్తుంది. ఇడ్లీ పిండి ఫర్మెంట్ అవ్వడం వల్ల డైజెషన్ ప్రాబ్లమ్స్ ఏమీ ఉండవు. మీరు తప్పకుండా ట్రై చేయండి. ఇలా మనం ఇడ్లీ గిన్నెల్లోకి మనము ఇడ్లీలు వేసేసుకొని మంచిగా బాయిల్ చేసేసుకోవడమే. ఇడ్లీ గిన్నెల్లో పెట్టుకొని మంచిగా అయితే కుక్ అయిపోతాయి. నేనైతే మా పాపకి 9 months అప్పుడు ఇడ్లీ స్టార్ట్ చేశాను. నార్మల్గా ప్లెయిన్ ఇడ్లీస్ తినేది కాదు. సో ఇలా ఇంట్రెస్టింగ్గా క్యారెట్ ఇడ్లీస్ వేసి పెడుతూ ఉంటాను. తనైతే చాలా ఇష్టంగా తింటుంది. మీ పిల్లలకు కూడా మీరు హెల్తీగా పెట్టండి. ఎర్లీ మార్నింగ్ హెల్తీ బ్రేక్ఫాస్ట్ మనం తింటేనే మంచిది. పిల్లలకి బయట ఫుడ్స్, ఆయిల్ ఫుడ్స్ అలా పెట్టకూడదు కదా. సో ఇంట్లోనే మనం డిఫరెంట్గా టేస్టీగా పెడితే వాళ్ళ బయట ఫుడ్ జోలికి కూడా వెళ్ళరు. నేను ఇడ్లీస్ అయితే బాయిలింగ్కి పెట్టేశాను. అవి కుక్ అవ్వడానికి ఒక 10 to 15 minutes పడుతుంది కదా. సో ఈలోపు మనం చట్నీ అయితే ప్రిపేర్ చేసుకుందాము. క్యారెట్ ఇడ్లీస్లోకి పల్లీ చట్నీ చాలా బాగా టేస్టీగా ఉంటుందండి. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ పల్లీలు, అలాగే వేపుడు పప్పు, అలాగే నేను కొంచెం బాదం కూడా వేస్తాను. చట్నీస్ ఏంటంటే పిల్లలు బాదం కూడా తినరు కదా. ఏదైనా మనం తినలేని ఫుడ్ని మనము హిడెన్ ఫుడ్లా పెట్టేసామనుకోండి, వాళ్ళు ఈజీగా తినేస్తారు. అలాగే వాళ్ళకి కావాల్సిన న్యూట్రియంట్స్ అన్నీ, వాళ్ళ డెవలప్మెంట్కి కావాల్సిన న్యూట్రియంట్స్ అన్నీ వెళ్ళిపోతాయి. బాదం మనము నార్మల్గా సోక్ చేసి ఇస్తాం కదా, నట్స్ అలాంటివి మా పాప తినదు. సో నేను ఇలా చట్నీ ప్రిపేర్ చేసినప్పుడే ఒక 5 to 6 ఆల్మండ్స్ వేసేసి చట్నీలోనే గ్రైండ్ చేసి పెట్టేస్తాను. కొద్దిగా స్పైస్ తగ్గించి వేస్తాను. సో ఏంటంటే చాలా టేస్టీగా ఉంటుంది. మా పాప చట్నీ ఎక్కువ తింటుంది. సో ఇలా మీ పిల్లలు కూడా చట్నీ తినకుండా అలా ఉంటారు కదా. సో మనం ఏంటంటే కర్రీస్ అయినా, ఫుడ్లో ఇలాంటివి ఏవైనా సరే మనం ప్రోటీన్ ఎక్కువగా ఇస్తే వాళ్ళ హెల్త్కి కూడా చాలా మంచిది, వాళ్ళ డెవలప్మెంట్ కూడా చాలా మంచిదండి. వాళ్ళు హెల్తీగా గ్రో అవుతారు. సో మనం చిన్నప్పటి నుంచి వీళ్ళకి అలవాటు చేసేస్తూ ఉంటే వాళ్ళు తెలియకుండానే తినేస్తారు. కాబట్టి వాళ్ళకి కావాల్సిన హెల్త్ అయితే మనం ఇచ్చిన వాళ్ళం అవుతాము. ఇంట్లోనే హెల్తీగా ఇలా ప్రిపేర్ చేసేసుకుందామండి. అయితే మనకి చట్నీలోకి కావాల్సినవన్నీ నేను చూపించాను కదా. సో ఇలా మనం గ్రైండ్ చేసేసుకోవడమే. పల్లీ చట్నీ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం ఇడ్లీస్ అవ్వాయో లేదో మనం చూసేసుకుందాము. బ్రేక్ఫాస్ట్ రెసిపీస్ ఇంట్లోనే మనం సింపుల్గా చేసేసుకుంటే ఇలా వేడిగా పిల్లలు లేవగానే పెడితే వాళ్ళకి చాలా మంచిది. వాళ్ళు కూడా ఎగ్జైట్ అవుతారు. కలర్ఫుల్ ఫుడ్స్ చూసినప్పుడు వాళ్ళు ఐస్కి అట్రాక్టివ్గా అనిపిస్తాయి కదా. సో వాళ్ళు ఈజీగా సింపుల్గా తినేస్తారు. ఇక్కడైతే మనకి ఇడ్లీస్ అయితే రెడీ అయిపోయాయి. మనం సర్వ్ చేసేసుకుందామండి. చూసారా ఎంత సాఫ్ట్గా, టెక్స్చర్ కూడా చాలా బాగా వచ్చింది, చాలా స్మూత్గా వచ్చాయి కదా. క్యారెట్స్ కూడా కుక్ అయిపోయాయి. నేనైతే సర్వ్ చేసేసాను పల్లీ చట్నీతో. మా పాపకైతే నేను ఇంకా
పెట్టేస్తాను. ఇలా మీరు కూడా హెల్తీగా క్విక్గా ఇడ్లీస్ వేసుకున్నట్టే నార్మల్గా మనకి ఇడ్లీస్ వేసుకోవడం తెలుసు కదా, దాంట్లోనే రకరకాల వెజిటేబుల్స్ యాడ్ చేస్తే మన పిల్లలకి హెల్త్కి చాలా మంచిదండి. తప్పకుండా ట్రై చేయండి మీరు కూడా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మన వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్.